ఐ థింక్ వీ గాట్ ద వర్స్ట్ ఆఫ్ బోత్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. మన ఇండియాలో ఉన్న వర్స్ట్ థింగ్స్ 10 టైప్స్ ఆఫ్ టొబాకో. వేరే ఏ దేశంలోనూ ఇన్ని రకాల టొబాకోలు లేవన్నమాట. సిగరెట్లు, బీడీలు, తంబాకులు, అన్ని జర్దాలు, పాన్లు. సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే స్మోకింగ్ హ్యాస్ కమ్ డౌన్ అనమాట. మనకి ఇట్లాంటివి ఏమీ తగ్గలేదు. రూరల్ ఏరియాస్లో సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ స్టిల్ వెరీ హై. వ్యాక్సినేషన్స్ ఇంకా చేరలేదు అక్కడికి. సో అవన్నీ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనకి ఇండియాతో పాటు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్ ఏమున్నాయో అవి ఉన్నాయి. అది కాకుండా ఓవర్ టైం మన లైఫ్ స్టైల్ హ్యాస్ బికమ్ అన్ వెస్టర్న్ లైఫ్ స్టైల్ అనమాట. సో మన డయట్ మారింది, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాము. అవసరం కూడా. ఇప్పుడు నేను పొద్దున్న వెళ్తే హాస్పిటల్కి, సాయంత్రానికి నా వాచ్ చూసుకుంటే 2000 స్టెప్స్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట. కానీ రోజంతా కూర్చునే పని చేస్తాము. సో ఆ లైఫ్ స్టైల్ అన్నది మారింది, స్టైల్ ఎక్కువైంది. సినిమాలో కూడా చూపెడుతున్నారు వేర్ స్మోకింగ్ ఇస్ కూల్. కొన్ని సినిమాలోనైతే పేర్లు చెప్పను కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారనమాట, ఎంజాయింగ్ అ పర్టికులర్ వెడ్డింగ్. సో those things have come into our lifestyle. So the worst of Indian lifestyle and the worst of Western lifestyle రెండు కలిసాయి మనకు. కాబట్టి I think we are seeing more and more diseases in our country.